దేవుని సేవ చేయాలి అనుకుంటే నిన్ను చూస్తే దైవ భక్తురాలు దైవ భక్తుడు అన్నది ఉట్టిపడే విధంగానే నువ్వు కనపడు. నాలో లోపం కనపడిందా చెప్పు, నేను కూడా దిద్దుకుంటా. అన్నా నువ్వు ఇట్లయితే భక్తుడిగా కనపడట్లేదు, కొంచెం నువ్వు మార్చుకోవాలంటే దిద్దుకుంటాను నేను సహా. చెప్పు నాకు, నేను అతిగా చేస్తే ఎక్కడైనా అతిగా కనపడితే చెప్పు నాకు, నేను కూడా దిద్దుకుంటా. కానీ నేను ఇచ్చిన హెచ్చరికను గైకొని నువ్వు దిద్దుకోవాలి. దీనికి ఇష్టపడలేదా నువ్వు? ఓకే, విశ్వాసిగా నువ్వు నడుస్తావు, ఇబ్బంది ఏం లేదు. నరకానికి ఏం పోవు, నువ్వు విశ్వాసాన్ని బట్టి దేవుని రాజ్యానికి వస్తావు. కానీ దేవుని మహిమపరచలేవు, దేవుని మహిమ కొరకు అన్యజనుల రక్షణ కొరకు వాడబడలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు అన్యజనుల సహా గమనించండి, దైవభక్తి చేసేవాళ్ళు సపరేట్గానే ఉంటారు చూడండి, భక్తి పరులైన వాళ్ళు ప్రత్యేకంగానే కనపడతారు చూడండి. అన్యజనులు దేవాలయం రావాలంటే భయం, చెప్పులు వదిలేసి కాళ్ళు గడుక్కొని చాలా జాగ్రత్తగా వస్తారు. మనమే భయం లేకుండా ఎట్లా పడితే అట్లా వ్యవహరిస్తాం. దేవుని సన్నిధిలో ఉండి అక్కడ ఆ కైంకర్యాలు జరిగించే వ్యక్తుల్ని దేవుని తర్వాత అంతటి విలువిచ్చి గౌరవిస్తారు. మనమే పరిచారకుల మీద ఎగబడతాం, ఎట్టబడితే అట్ట మాట్లాడతాం. ఇది ఇప్పుడు కాదు, సెకండ్ కోటంలో చెప్పాలి. చెబుతా మన ప్రవర్తన నియమావళి జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ లోపాలుంటే మళ్ళీ చెప్తున్నా, పునఃప్రతిష్ఠ చేసుకోండి. రాకడ దగ్గరికి వస్తుంది, పద్దాకల పిచ్చి వేషాలు వేయొద్దు. ఒకవేళ సేవకురు అంటూ ఒకవేళ విచిత్ర వేషధారంతో కనపడితే గుర్తుపెట్టుకో, నువ్వు జాగ్రత్తగా నడుచుకున్నట్టయితే రేపు వాళ్ళకంటే ఎక్కువ బహుమానం నీకుంటుంది. ఎప్పుడు అనుకోవద్దు వాళ్ళని మించి నేను పోలేనని, ఎప్పుడు అనుకోవద్దు. అమ్మో వాళ్ళెక్కడా అనుకోవద్దు. వాళ్ళలో ఏదైనా లోపాలుండి, బలహీనతలుండి, లోకాశలు ఉంటే ఉండని, ఆ సంగతి దేవుడు తేల్చుకుంటాడు, నీకు అనవసరం. వారిని అనుసరించొద్దు. నువ్వు నడుస్తున్న సంఘం ఉంది, నువ్వు నడుస్తున్న సహవాసం ఉంది, నీకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు, ఆత్మీయ తల్లి ఉంది, నేను నా సతీమణి. ఒకవేళ మీకు చూడాలనిపిస్తే నేను చూపిస్తాను, నా భార్యని, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎక్కడో సెల్ ఫోన్లోనో ఎక్కడో టీవీలోనో కనపడే అమ్మగారులను కాదు మీరు మాదిరి తీసుకోవాల్సింది. ఆ అమ్మగారులను కాదు, దేవుడు నియమించినటువంటి ఒక ఆత్మీయ తండ్రి, ఒక ఆత్మీయ తల్లి నీకున్నారు. నువ్వు వారిని మాదిరిగా తీసుకో. నా భార్య వస్త్రంలో తేడా వస్తే అడుగు తల్లి నన్ను, నా భార్య ముఖ విధానంలో తేడా వస్తే అడుగు తల్లి నన్ను, ఆమె ప్రవర్తన, ఆమె నియమావళిలో తేడా వస్తే అడుగు తల్లి నన్ను. నేను చక్కగా నా భార్యకి చెప్పుకొని దిద్దుబాటు చేసుకుంటాను. సెల్ ఫోన్లో టీవీలలో కనబడుతున్న వాళ్ళని చూసి ఆదరణ పొందవాకు. అబ్బో వీళ్ళు కూడా బాగానే డెకరేట్ అయ్యారు, నేను కూడా అవుదాం అనుకోవాకు. నువ్వు పరిశుద్ధ జనం, లోకంతో పాటు నీవు ఉండరాదు, ప్రత్యేకించబడిన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ రోషం ఉండాలి. అలాగా డెకరేట్ అయ్యే వాళ్ళని నువ్వు అసహించుకోవద్దు, వాళ్ళని దూషించొద్దు, వాళ్ళని విమర్శించి మాట్లాడొద్దు. వద్దు. వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళకు ఉంటుంది, అది నీ పని కాదు. వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు కొంతమంది ఉంటారు తెల్ల బట్టలే కట్టేవాళ్ళు కలర్ బట్టలు వేసుకున్న వాళ్ళని తిడుతుంటారు. వాళ్ళకి లోకాశలు చావాలా, వాళ్ళ గెటప్ చూడు అని వాళ్ళని తిడుతుంటారు. రంగు బట్టలు వేసుకున్న వాళ్ళు, కాస్త లోకాశలు కలిగి ఉన్నోళ్ళు తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళని తిడుతుంటారు. పరిశుద్ధుడు వచ్చాడు, పరిశుద్ధురాలు వచ్చింది అని వెటకారాలు చేస్తుంటారు. రెండూ తప్పే. వాళ్ళు ఏం వేసుకున్నారో, వాళ్ళు ఎలా ఉన్నారో, ఏం ధరించారో అనేది దేవునికి వాళ్ళకి సంబంధించిన జడ్జిమెంట్, మనకు సంబంధించింది కాదు. మనం ఉండాల్సిన లెక్కల్లో, మన సహవాసంలో మన క్రమం ఒకటి ఉంది, మన పద్ధతి ఒకటి ఉంది. 10 మంది ముందు మనం పరిచర్య చేస్తున్నాం కనుక, సభ్య సమాజం ముందు, అన్య జనాంగం ముందు మనం ఉన్నాం కనుక
వాడు పరపక్షమందున్నవాడు మన గురించి చెడ్డ మాట ఒకటైనా పలకకుంటున్నట్లు మన సమస్త ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్తుంది.